శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియజేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ వారం రోజుల గ్రహస్థితులని మనం పరిశీలన చేసినట్టయితే, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. 4 గ్రహాల యొక్క వెనికి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి బాగుంది అని చెప్పాలి. వీరికి ధన సంపాదన బాగుంటుంది, ఆత్మస్థైర్యం బాగుంటుంది, చక్కటి క్రమశిక్షణ ఉంటుంది, అలాగే మనోబలం పెరుగుతుంది, మంచి ఆలోచనలు ఉంటాయి,
భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఆత్మీయత అనురాగాలు వృద్ధి చెందుతాయి. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూలంగా అయితే లేదు. కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి. రుణభారాల రీత్యా కాస్త రుణం తగ్గించుకోగలుగుతున్నారు. ఇది కూడా చాలా అనుకూలమైన పరిస్థితి కింద తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరకు వస్తున్నాయి. ప్రయత్నాలు చేసుకోండి. అతి త్వరలోనే వివాహ ఘడియలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అంతగా దూర ప్రాంతాలకి సంబంధించి అనుకూలత లేదు. అవుతాయి, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడం అవుతుంది. స్థాన చలనం ఉన్నది అని సూచితమవుతోంది. కానీ అనుకూలమైనటువంటి స్థాన చలనం కాదు, కాస్త శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి చలనం అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా అంత పూర్తి అనుకూలత లేదు. ఇది కూడా చెప్పదగినటువంటి విషయం. మరి పితృవర్గ రీత్యా కొంతవరకు మనశ్శాంతి కలుగుతోంది, బాగానే ఉంది. ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తప్పనిసరిగా తైలాభిషేకం చేయించండి. ఊహించని విధంగా లాభాలైతే ఉన్నాయి. రాహువు యొక్క పరిస్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక విద్యార్థుల విషయంలో మీ కష్టం ఫలిస్తుంది. స్త్రీల విషయంలో చక్కటి మానసిక ఉల్లాసం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా రైతుల గురించి చెప్పుకుంటున్నాం మనం ప్రతివారం. రైతుల విషయంలో వీరు కోరుకున్నటువంటి పొలాలు చక్కగా వాటిని దున్నుకోవడానికి రెడీ చేసుకోవడానికి చాలా చాలా అనుకూలమైన కాలంగా చెప్తూ ఉన్నాను. మానసిక ఉల్లాసంతో ఉంటారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా బాగున్నారు అని చెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఈ చెప్పి ఉన్నాను కదా, కోర్టు కేసుల విషయంలో కానీ, భూమి తగాదాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, అన్నదమ్ముల సఖ్యత గురించి అని కాదు, ఆస్తి పంపకాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు బాగుంటారు. ఇక వ్యాపార భాగస్వాములు బాగుంటారు. దాదాపుగా అన్ని డివిజన్స్ వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత శుభకరంగా మీ జీవనాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళండి. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీ బ్రౌం సహ బుధాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.